జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम्. విరిసే నేమాలగ తరించగతో మాల సేవతో పులకించగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు. అష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు అలలు పులకరించు సహస్ర కలశాభిషేకమున మేము గనక దీవించున స్వామి కృపా కటాక్షాలకు.
అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల 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 మనకి ఇటువంటి మంచి అవకాశాన్ని కలిగినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి శతకోటి వందనములు తెలుపుతూ మనం అందరం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచి అభివృద్ధితోటి మనం ఈ దేవదేవుని యొక్క ఆశీస్సులతోటి ఇంకా మంచి పనులు చేస్తూ మంచి ప్రతిష్టలు తీసుకుంటూ మన పిల్లలు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని, దాన్ని చూసి మన ఆరోగ్యం ఆనందం రోజు పంచుకోవాలని మీరందరినీ నా కుటుంబ సభ్యులకైనా చూసానే తప్ప ఏ రోజు నాకు ఇంకొక భావన కానీ ఇంకోటి కానీ లేదు. నా తల్లిదండ్రులు భావంతో ఉంటాను. ఇందులో ఆ వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా చెబుతున్నటువంటి మాట ఇంకో మాట చెప్పవలసిన అవసరం కూడా. మీ ఎవరికైనా సరే మా వల్ల కానీ ఎవరి వల్ల అయినా చిన్న ఇబ్బంది జరిగితే మేము ఎప్పుడూ మీతో ఉంటాం. ఏదైనా ఉన్నా మాతో పంచుకోండి. అలా కాదు ఇలా చేద్దాం, ఇలా కాదు అలా చేద్దాం. ఇంచేదంటే ఇది మన దేవాలయం. ఈ దేవాలయంలో ఎవరో ఒకరు ముందు నడిపిస్తే కానీ అది ముందుకు వెళ్ళదు. 60 మంది కూర్చునే బస్సు కూడా ఒక డ్రైవర్ మీద నడుస్తూ ఉంటుంది. ఆ డ్రైవర్ దిగి వెళ్ళిపోతే 60 మంది చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకున్నాను. కాబట్టి మీరందరూ నాకు ధైర్యాన్ని ఇస్తూ నన్ను నడిపిస్తే నేను ఆ వాహనాన్ని ఆనందంగా నడుపుతాను. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి నా ప్రయత్నాన్ని చేస్తానని నా కుటుంబ సభ్యుల సాక్షిగా మీతో ఎప్పుడు ఆనందాన్ని పంచుకుంటానే తప్ప ఏదో మావాళ్ళు ఆడవాళ్ళు ఈ వాళ్ళని నాకు జనరల్గానే ఉండదు. మేము కంపెనీలో చాలామంది నా దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. నేను ఏ ఒక్క వ్యక్తిని కూడా చిన్న ఎంప్లాయీ కాడి నుంచి పెద్ద ఎంప్లాయీ కూడా వాళ్ళకి ఏదైనా బాధ వస్తే జనరల్గా యజమానికి ఎవరు చెప్పరు, కింద వాళ్ళకి ఎవరికో చెప్పి యజమానికి చెప్పండి. కానీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళందరూ వచ్చి నాతో చెప్తారు, సార్ ఎలా చేస్తారు అలా చేస్తున్నారు అంటే నేను ఎంత అవకాశం ఇస్తే వాళ్ళు అవకాశాన్ని నన్ను నాతో పంచుకుంటారు.
వాళ్ళ కావలసినటువంటి కొంతమందికి కొన్ని అవసరం అవుతూ ఉంటాయి. కొంతమంది అనారోగ్యంతో ఉంటా ఉంటారు, కొంతమందికి పిల్లలు వాళ్ళకి ఫీజు వాళ్ళు లేకపోతే వాళ్ళకి కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలన్నీ కూడా మేము ఓపెన్గా నాతో మాట్లాడి చేయండి అని చెబుతాను తప్ప ఏ ఒక్క వ్యక్తికి దూరంగా ఉండడానికి ఏ రోజు ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మేము సోదర భావంతో ముందుకు వెళ్ళేవాళ్ళమే తప్ప మేము వేరే ఉద్దేశాలు కానీ ఇంకోటి కానీ మా మనసులో ఇప్పుడు లేవు. ఎవరినైనా ఏదైనా నేను ఇప్పుడు నాకు చూసినా నాకు తెలియకపోవడం తప్ప నాకు మీ అందరూ ఒకేలా కనపడతారు. నాకు మాతో పాటు పూజల్లో పాల్గొని మాతో పాటు ప్రయాణం చేసినటువంటి భక్తులు సోదరులు వీళ్ళందరూ కార్యక్రమాల్లో జరిగే ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు కొన్ని నిర్వహించాలి. కాబట్టి ఆ నిర్వహణలో వాళ్ళు మాతో పాటే ప్రయాణం చేస్తున్నారు. అంత మాత్రాన వాళ్ళంతా ఏదో మాకు కావాల్సిన వాళ్ళు అనే భావన ఎవరు పెట్టుకోవచ్చు. అందరూ నాకు కావాల్సిన వాళ్ళు. ఇందులో ఒక 1% కూడా నివేశం లేదు. అసలు అందరూ ఆనందంగా ఉండాలనేది మా కోరిక. ఎవరు అన్యదా భావించు మా వల్ల ఎవరికైనా ఏమైనా ఇబ్బంది జరిగింది ఎవరు అన్యదా భావించవద్దు. ఒక తమ్ముడిగా కొడుకుగా నన్ను అర్థం చేసుకుంటారని మిమ్మల్ని అందరినీ నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానని ఆ దేవది ఎదురుకుండా మీ అందరి ముందు ఒక వార్త చెప్తూ సెలవు చేస్తాను.